ప్రేక్షకులకు నమస్కారం. శనివారం రోజు మనలో చాలామంది ఉపవాసం ఉంటుంటారు కదా! అసలు శనివారం రోజు ఎందుకు ఎక్కువ శాతం మంది భక్తులు ఉపవాస దీక్షను పాటిస్తారు? శనివారం రోజు ఉపవాసం చేస్తే ఎటువంటి గ్రహదోషాలు, ఎటువంటి సమస్యలు తొలగుతాయి? అసలు శనివారం రోజు ఎందుకు ఖచ్చితంగా ఇన్ని నియమాలు మనం పాటిస్తామన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో చాలామంది చూడండి, వారంలో 7 రోజులు ఆదివారం నుంచి ఎనిమిది దాకా ఉన్న రోజుల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు శనివారం దీక్షలు తీసుకుంటారు. శనివారం నియమాలు పాటిస్తారు. శనివారం ఉపవాసం ఉంటారని చెప్పొచ్చు. ప్రధానంగా కూడా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంతమంది శనివారం రోజు ఆంజనేయ స్వామివారిని పూజిస్తారు. కొంతమంది వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తారు. కొంతమంది ఇద్దరిని పూజిస్తారు. కొంతమంది అయితే కొన్ని ప్రాంతాల వారు అయ్యప్ప స్వామిని కూడా భక్తిగా పూజిస్తారు. కొంతమంది రాముల వారిని పూజిస్తారు అని చెప్పొచ్చు. ఎందుకు ఇలా అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా శనివారం ఆధిపత్యం ఇవ్వబడిందండి. అంటే శని యొక్క ప్రభావం మనందరి మీద కూడా శనివారం రోజు ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అందుకని మనం ఏం చేస్తామంటే శనివార నియమాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటాము. ఎందుకంటే ప్రధానంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి లేదండి, వ్యాపారంలో అభివృద్ధి లేదండి, అదేవిధంగా ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆలస్యం అవుతుందండి, అనారోగ్య సమస్యలు కూడా బాగా బాధ పెడుతున్నాయి అని చెప్తుంటారు. అంటే ప్రధానంగా దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఏదైనా కూడా చేసే ప్రయత్నాలు ఫలించకపోవడం, ఆటంకాలు ఎదుర్కోవడం, ఓ పట్టాన పని పూర్తి కాకపోవడం, ఇవాళ అయ్యే పని వారానికి కానీ పూర్తి కాకపోవడం, జీవితంలో కష్టపడి పని చేస్తున్న ఇందాక చెప్పిన ఎదుగుదల పెద్దగా లేకపోవడం, ఇవన్నీ ఎప్పుడు ఎవరికి జరుగుతాయంటే కొంతమంది వ్యక్తులకే జరుగుతాయండి. ఎవరికి? వారి యొక్క జన్మజాతకంలో శనిగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉంటుందో అటువంటి వారికి జరుగుతుంది. ఆ తర్వాత గోచార రీత్యా మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరికైతే ఏలినాటి శని అంటుంటాం, అంటే 7.5 సంవత్సరాల శని యొక్క ప్రభావం ఏ రాశి వారి మీద అయితే ఉంటుందో అటువంటి వారికి ఇటువంటి సమస్యలు ఉంటాయి. అదేవిధంగా ఎవరికైతే అష్టమ శని ప్రభావం, అదేవిధంగా గోచార రీత్యా అర్ధాష్టం శని ప్రభావం ఉంటుందో అటువంటి వారు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటారు. అంటే జన్మజాతకంలో శని బాగలేనప్పుడు, శని దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఇటువంటి సమస్య. గోచార రీత్యా అంటే రాసుల ప్రకారం మాట్లాడుతున్నప్పుడు ఎవరికైతే అష్టం శని, అర్ధాష్టం శని, ఏళ్ళనాడు శని ఉంటుందో అంటే నడుస్తుంటుందో అటువంటి వారు మనం ఇందాక చెప్తున్నట్టుగా సమస్యలు ఎదుర్కొంటారు. అంటే ఏంటి? కష్టపడుతున్నామండి, పని అవ్వడం లేదు, గంటలో పని పూర్తయ్యేది ఆ వారం రోజులు అవుతుందండి, వారం రోజుల్లో వచ్చేది 15 రోజులకు కానీ రావట్లేదని కొంతమంది చెప్తుంటారు. అంటే ఏ పని ప్రారంభం చేసినా మనస వాచ కర్మణ ఆ పని మొదలుపెట్టినప్పటికి కూడా, కష్టపడి పని చేసినప్పటికి కూడా కొంతమందికి ఫలితం ఓ పట్టణ రాదండి. ఆలస్యం 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 అంటుంటాం. ఎప్పుడు? జాతకంలో శని యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు. అందువల్ల ప్రధానంగా మనందరం కూడా ఏం చేస్తామంటే శనివారం రోజు జాతకంలో ఉన్న శనిగ్రహం మనల్ని పీడించకుండా ఉండకూడదు. ఏలినాడు శని, అష్టం శని, అర్ధాష్టం శని లాంటివి ఏదైనా ఉంటే కూడా దాని యొక్క తీవ్రత తగ్గాలని చెప్పి కోరుకుంటూ ఎక్కువ శాతం మంది శనివారం రోజు ఉపవాస దీక్షను తీసుకుంటారు అని చెప్పవచ్చు. అందులో శనిగ్రహానికి సంబంధించిన పూజలు చేస్తుంటాము, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తుంటాము, నువ్వులు దానం ఇస్తుంటాము, శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎక్కువగా పఠిస్తూ ఉంటాము. దానికన్నా మించి ప్రధానంగా వెంకటేశ్వర స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా కూడా శనివారం రోజు మనందరం కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటామని చెప్పొచ్చు. ఈ విధంగా పూజిస్తే ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కార్యాల్లో విజయాలు సాధిస్తాము. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం మనకు ప్రాప్తిస్తే సాక్షాత్తు మహావిష్ణువు వారే కదా స్వామివారు మనకు జీవితంలో స్థిరత్వం కోసం, జీవితంలో ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అందుకని అనాదిగా మీరు ఎక్కడైనా మన వారిని చూడండి, చాలామంది 100కి 70-80% మంది భగవంతుని విశ్వసించే వారిలో ఇక్కడ నేను చెప్తున్నానండి, 70-80% మంది శనివార నియమాలు పాటిస్తారు, ఉపవాసం ఉంటారు. శనివారం పూట ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్తారు. ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు చేయిస్తారు. వడమాల వేయించడం, తమలపాకుల పూజ, అభిషేకం ఇలా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్తారు. స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజించే సంప్రదాయం మనకు మన పెద్దలు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రధానంగా శనివారం రోజు ఉపవాస దీక్ష ఉంటే శనిగ్రహం వల్ల కలిగే సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడతాము. దాంతోపాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు, కలియుగ దైవం అనేటువంటి ఏడుకొండల వాడి యొక్క అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. కాబట్టి శనివార నియమాలు ఎక్కువ శాతం మంది శనివార నియమాలు పాటిస్తుంటాం అని చెప్పవచ్చు.